వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్త విశేషాలు. సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్తుడు గురు కనకదాస జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతాలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. బీసీలు వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం గుర్తు చేసిన మహానీయుడు కనకదాస అని వెల్లడించారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికి అనుసరణీయమన్నారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు నంబూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల నుంచి ఆ షాపును తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనిల్ కుమార్ రెడ్డి కల్లం, మాది నంబూరు గ్రామం. నేను ఈరోజు సమస్య ఏంటంటే మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు. మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు, అసలు అంతా అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారు. ఇంటి ముందుకు కూర్చొని తాగుతున్నారు. ఏంటి అంటే మా ఇల్లు అండి ఇట్లా తాగకూడదంటే పోయిన ఇంటికి అతికాలు తీసుకురా అని అడుగుతున్నారు. అట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా అంతా బాగా పొల్యూషన్ అయిపోయి తాగిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? అట్లా గొడవ, ఒకటే గొడవ, న్యూసెన్స్, పార్కింగ్, ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి. మేడం గారు చూస్తామని చెప్పారు, ఫార్వర్డ్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి. అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా? ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది. మేము ఆ రోజు అపోజ్ చేసాం. ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. అట్లా ఏం లేదండి, ఏం లేదు. మేడం దగ్గర బెదిరింపులు అంటే ఇంకా తాగిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఆటోలు అడ్డం పెడతారు, బైకులు అడ్డం పెడతారు, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది పడతారు, పిల్లలు వెళ్తారు. అదిగాక ఇంకా మీరు ఇంక ఇంటి పక్కన ఇల్లు, ఇంకా తాగిన వాళ్ళతో మనం రోజు ఆర్గ్యుమెంట్, రోజు గొడవ పెట్టుకోలేము. మన పనులు మనకుంటాయి. ఇంకెట్లా అంటే ఇది టైమింగ్ అనమాట. షాప్ ఓపెన్ చేసేలోపు వెళ్ళిపోయి నా పని చూసుకొచ్చుకోవాలి, షాప్ క్లోజ్ చేసిన తర్వాతే నా పని నేను చేసుకోవాలి. అట్లా ఉంది పరిస్థితి. దయచేసి మీరు ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరింది. రోజుకి 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలంది. గతంలో అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం స్లాబ్ల విధానంలో వేతనాలు చెల్లించాలంది. సోమవారం జిల్లా కలెక్టర్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రీలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ మార్కులు అందించాలన్నారు. ఉద్యోగులకు రిస్క్ కవరేజ్ నిమిత్తం పరిహారం అందించాలన్నారు. నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నేతాజీ, వై శివ, శంకర్రావు, ఎస్కే బాబు, కమల్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ 108లో గుంటూరు జిల్లా రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. గత ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధానమైన డిమాండ్లతోటి 15 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము. ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులను పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ 108 వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు. గతంలో జీవీకేఎంఆర్ఐ, తర్వాత బీవీజీ, తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి
మా 108 ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్ల పాలు చేశారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు. మా ప్రభుత్వమే ఈ 108ని నేరుగా నిర్వర్తించాలి. 100కు 100% నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నేరుగా 108ని నిర్వహించాలి. రెండో డిమాండ్ వచ్చేసరికి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా 12 గంటల పని విధానం లేదు. ఒక 108లోనే రోజుకి 2 షిఫ్టుల్లో 12 గంటలు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని 8 గంటల 3 షిఫ్టులు విధానంగా తీసుకురావాలి. అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 49 ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజీ మార్కులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జీవో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని వెయిటేజ్ ఇప్పించాలని కోరుతున్నాము. మేము కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ వారియర్స్గా ఉండి ప్రజల వద్దకు వెళ్ళిన వాళ్ళంగా మా ఉద్యోగస్తులు చాలామంది కూడా చనిపోయి ఉన్నారు అప్పుడు టైంలో. ఇప్పుడు ఈ అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత సుమారుగా 40 మంది ఉద్యోగులు మరణించున్నారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎక్స్గ్రేషియా రూపంలో ఏం చెల్లించలేదు. మేము సుమారుగా 25 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతా ఉన్నాము. ఇదే విధంగా స్లాబ్ విధానం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జీతాలు పెంచమని చెప్పింది కానీ స్లాబ్ల విధానం తీసుకొచ్చి ఉద్యోగుల్లో అభ్యంతరాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ స్లాబ్ విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలని మాకు అభ్యంతరాలు తెలియదు. ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి ధనలక్ష్మి, కె లక్ష్మి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అధికారులతో జరిగిన చర్చల్లో ఆమోదించిన అంశాలను జీవోల రూపంలో నేటికి అమలు కాలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రిటైర్మెంట్ అనంతరం సర్వీసు పరిహారం చెల్లించేందుకు జీవో విడుదల చేయాలన్నారు. అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశా వర్కర్లు పనిచేసేందుకు నాణ్యమైన సెల్ ఫోన్లు అందించాలన్నారు. అదేవిధంగా విధి నిర్వహణ నిమిత్తం నిర్వహించే రికార్డులను తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రంతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కె జ్యోతి. నేను గుంటూరు డిస్టిక్ ఆశా వర్కర్ల ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 8వ తారీఖు 2024న మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడంతో రాష్ట్ర కమిషనర్ గారు మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు 9వ తారీఖున. ఆ హామీలు ఈ రోజు వరకు కూడా జీవోల రూపంలో నెరవేర్చలేదు. మేము సిఐటియు యూనియన్ 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుచుండగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా పడకన వేస్తున్నారు తప్పితే, చెప్పులు ఎరిగిపోవటం తప్పితే జీవోల రూపంలో ఇంతవరకు అమలు చేయలేదు. మాకు ఇచ్చిన జీవోలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము 60,000 రూపాయలని, రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి 60,000 ఇస్తామని, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, ఎవరైతే ఆశా వర్కర్ చనిపోతారో వాళ్ళకి మట్టి ఖర్చు 20,000 రూపాయలు ఇస్తామని, అలాగే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇస్తామని. పేరు కె లక్ష్మి. నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం 2024 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి కమిషనర్ గారు ఫిబ్రవరి 9వ తేదీన మాతో చర్చలు జరిపి కొన్ని డిమాండ్స్ ఒప్పుకున్నారు. ఆ డిమాండ్స్కి సంబంధించిన మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు కానీ జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జీవోలు వెంటనే అమలు చేయాలని మేము ఈరోజు ధర్నాను చేపట్టాము. ఆశా వర్కర్లుగా మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచుతామని జీవో ఇస్తామన్నారు. అది ఇస్తే కనుక మా ఆశా వర్కర్లు ఇప్పుడు 60 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ చేస్తున్నారు. అది వస్తే వాళ్ళకి ఆ రిటైర్మెంట్ ఆగుద్ది, వాళ్ళకి వయో పరిమితి పెరుగుద్ది అని చెప్పి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి రికార్డ్స్ వాళ్లే ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. సివిల్ వివాదాలు, ఆర్థిక పరమైన మోసాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. నా పేరు మొహమ్మద్ అలీ సార్, పాత గుంటూరు జాకీర్ హుసేన్ నగర్ 3వ లైను వాసిని. అయితే ఇది కాల్మనీ కేసు సార్. కాల్మనీ కేసు కింద మహిళల్ని అమాయకులైన మహిళల్ని కాల్మనీ కింద తక్కువ వడ్డీ పేరు మీద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ట్రాప్ చేసి వీళ్ళ సంసారాలు, వీళ్ళ కాపురాలు చెడగొట్టడానికి
అధిక డబ్బులు వసూలు చేసి సూఫియా అనే మా ఇంటి పక్కన ఆడమనిషి వాళ్ళ భర్త ఆరిఫ్ అనే వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఈ మహిళల్ని, అమాయకులైన మహిళల్ని తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తామని ముందుగా ఇచ్చి ఆ తర్వాత ఇవన్నీ మొత్తం కట్టించుకున్న తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రామిసర్ నోట్ల మీద, ఎంటీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టించి ఆ ప్రామిసర్ నోట్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఎంతైనా దాని మీద రాసి బ్యాంకు 19,50,000 హెచ్డిఎఫ్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. 2 సంవత్సరాల 2,40,000 2,50,000 కట్టాడు. కట్టి ఎగ్గొట్టాడు. బ్యాంక్ వాడు వచ్చి నాకు టెండర్ నోటీస్ వేసాడు ఆ ఇంటికి టెండర్ నోటీస్ ఎందుకు వేసామని మా ఆడవాళ్ళు అడిగితే ఈ ఇల్లు లోన్ పెట్టి తీసుకున్నారన్నాడు. నా మొగుడు కానీ మేము కానీ ఎవరు, మా పిల్లలు కానీ ఎవరు కానీ, మా మద్దతులు కానీ ఎవరు తీసుకోలేదు అంటే పలానా ఆయన ఈసు అనే ఇల్లు మాదని లోన్ పెట్టి కావిడి కృష్ణమూర్తి మల్లికార్జును 19,50,000 రూపాయలు తీసుకున్నారు. దానికి వడ్డీ ఒక 6,31,32,00,000 అయిపోయింది. అందుకని నోటీస్ చేసాం, ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు. నువ్వు చేసుకోవటానికి లేదు, మీ దగ్గర ఒరిజినల్ టాంపులు ఉన్నాయా? టాంపులు లేవు. నకిలీ టాంపులు నువ్వు ఎట్టా చేస్తావు? ఒరిజినల్ టాంపులు నా దగ్గర ఉన్నాయని ఆయన బ్యాంకింగ్ మేనేజర్ శివ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ దగ్గర డాక్యుమెంట్ చూపెట్టమంటే చూపెట్టలా, నేను చూపెట్టను అన్నాడు. ఏ విషయం ఆయన చెప్తాను. తర్వాత నేను హెచ్డిఎఫ్ బ్యాంక్ రామచంద్ర ఫర్నిచర్ పక్కన లక్ష్మీపురం కాదు అమరావతి. గుంటూరు నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ ఛాంబర్లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరవాసులు తమ ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. డయల్ యువర్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని పులి శ్రీనివాసులు ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హలో 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 ఎవరమ్మా మాట్లాడుతుంది? సిద్ధార్థ నగర్. మీ పేరు చెప్పండమ్మా. మీ మొబైల్ నెంబర్ చెప్పండమ్మా. 939394159909. మీ సమస్య చెప్పండమ్మా. అంటే మేము ఎప్పుడో కట్టాము, మా తర్వాత కట్టినాడు, హైట్ కట్టాడు. అసలు నీళ్ళు పోతలేదండి. వర్షం పడితే నీళ్ళన్నీ పోయి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇది అందులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విశేష స్పందన లభించింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. స్థానిక 37వ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ జనరల్ సెక్రటరీ షేక్ లాలా వజీర్ ₹1,00,000 చెక్కు నమూనాను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న లాల్ వజీర్ ను ఆమె అభినందించారు. అనంతరం షేక్ లాల్ వజీర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో నమోదవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, గుర్రం ప్రసాద్, చిట్టిపురోలు లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జీవిత సభ్యత్వంలో భాగంగా ఈరోజు మేము మా 30వ డివిజన్లో ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. ఇది చూసిన తర్వాత ఈ డివిజన్లోని చాలామంది పెద్దలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊరికి డబ్బు కడతాం కాదు. ఎవరైతే ఈ పార్టీ కోసం కట్టినటువంటి డబ్బుల్ని, ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చనిపోతే వారు పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి మరి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. దానికి కాను ఈరోజు మా యొక్క పశ్చిమ నియోజకవర్గ మరి డైమండ్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు ఈరోజు మా యొక్క టెంట్ వద్దకు ఇచ్చేసి
వారు మమ్మల్ని అందరినీ కూడా అభినందించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జన్మభూమి. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. త్వరలోనే స్టేడియం అభివృద్ధి కమిటీని నియమిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ షాపుల నుంచి వస్తున్న ఆదాయాన్ని స్టేడియం అభివృద్ధికి ఉపయోగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం బృందావన గార్డెన్స్ లో ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధిపై జరిగిన సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధితో పాటు జిమ్ లో అవసరమైన పరికరాలను సమకూర్చుతామన్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ను ఆధునీకరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, నగర డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా వచ్చే వాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది ఉంది అని చెప్పి కూడా చెప్పారు. సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియము మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైంది. చాలామందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఇది. అండ్ చాలా రీసెంట్గా జిమ్ అనేది అవుట్డోర్ నుంచి మనకు బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు. బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి. అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ స్టేడియం బయట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. దాని మీద వచ్చే ఆదాయం కానివ్వండి, లేదంటే దాని మీద వచ్చే రెవెన్యూ దీనికి ఉపయోగపెట్టచ్చేమో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి. అండ్ దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా ప్లస్లు అండ్ మైనస్లు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇటు ఇన్కము అటు ఎక్స్పెండిచరు రెండు కొలాబరేట్ చేసుకొని సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ట్రాక్ కూడా చాలా హార్డ్ అయిపోయింది, దాన్ని మార్చాలి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు. సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మేజర్గా సార్ ఎప్పుడు ఫేజ్డ్ మ్యానర్ అంటూ ఉంటారు. అదేవిధంగా ముందు ఇమీడియట్గా ఇప్పుడు సార్ స్విమ్మింగ్ పూల్ పెచ్చులు ఊడిపోయాయి, ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాంటివి ఇమీడియట్గా ఉన్నవి ఈ రానున్న 1 monthలో మనం సాల్వ్ చేసుకొని అండ్ ఫర్దర్ థింగ్స్ అన్నీ కూడా వెంటనే ఫేజ్డ్ మేనర్లో క్లియర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం క్లియర్ చేసుకోవాలన్నా ఎన్టీఆర్ స్టేడియంకి ఒక ప్రాపర్ కమిటీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇప్పుడు ప్రధానంగా అందరం కూర్చోడానికి ఏకైక ఉద్దేశం ఆ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవాలి, దీన్ని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబుల్ బాడీ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు అందరం సమావేశం అయ్యాము. కాబట్టి పెద్దలందరి దగ్గర నుంచి కూడా తమ తమ సూచనలు, అభిప్రాయాలు అందుకొని దాన్ని బట్టి ఓవరాల్గా ఒక పిక్చర్ తీసుకొని ఈ స్టేడియం అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకుందాము అని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం. దీనికి మంత్లీ మెంబర్షిప్ రుసుము కానివ్వండి, మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఎంతమందిని చేయాలి, దాని లిమిట్ కానివ్వండి, బయట ఉన్న షాప్స్కి టెండర్స్కి పిలవడం కానివ్వండి, ఏ అంశాలైనా కూడా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మీరు మీ సలహాలు ఇస్తే అన్నీ కలిసి కట్టుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి అన్నది మాత్రం అక్కడ అందరికీ ఉన్న సంకల్పం. కాబట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పై మాజీ మంత్రి విడుదల రజని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో 108, 104 అత్యవసర సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రజని గుర్తు చేశారు. ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ కు ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసలు ఏపీలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఊసేయలేదన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ని కార్యక్రమం అమలు చేస్తే జగన్ పాలనలో అత్యవసర వైద్య సేవలో కూడా నిలువు దోపిడీ జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడడం దారుణమని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడుదల రజని మాట్లాడుతూ నూతన మెడికల్ కళాశాలల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మోకాళ్లడ్డుతోందన్నారు. ఈ కళాశాలలను ప్రైవేటీకరణం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నూతన మెడికల్ కళాశాలలపై మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 నేటికి అతీగతి లేదన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు,
అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లా. మీ అందరికీ కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి. అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి, మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.